హాయ్ చిల్డ్రన్, 2700 వర్డ్స్ ఇన్ 90 డేస్. ప్రతిరోజు 30 పదాలకు తెలుగు అర్థాలు, ఇంగ్లీష్ సెంటెన్సెస్, తెలుగు ట్రాన్స్లేషన్. వీటితో పాటుగా ప్రతిరోజు చిన్న గ్రామర్ టాపిక్. ఈరోజు డే 4, 30 పదాలతో పాటుగా గ్రామర్ టాపిక్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వీడియోలో పిక్చర్స్ ఆధారంగా పదాలు, వాటి అర్థాలు, వాటిని సెంటెన్సెస్లో ఎలా వాడాలో తెలుసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని సెంటెన్సెస్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పరిచయం చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చరు, అలాగే అది ఎక్కడ వాడాలి, ఎక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు అనే వివరాలు కూడా తెలుసుకుంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఎందుకు వాడాలి అనే విషయం తెలుసుకుంటారు. ఏ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ వాడాలో కూడా తెలుసుకుంటారు. ఫైనల్గా 30 పదాలకి తెలుగు అర్థాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి. ఈ టోటాయిస్ అతనితో ఏమంటుంది ఆ బాలుడితోటి? నేనే నువ్వైతే నేను వేగంగా పరిగెత్తగలిగే దానిని. దాని అర్థం ఐ కుడ్ రన్ ఫాస్టర్ ఇఫ్ ఐ వర్ యూ. ఈ సెంటెన్స్లో లాస్ట్లో ఇఫ్ ఐ వర్ యూ అనేదాన్ని చూడండి. దాని అర్థం ఏంటంటే నేనే నువ్వైతే, అంటే నీ స్థానంలో నేను ఉన్నట్లయితే ఏం చేయగలిగేదాన్ని? ఐ కుడ్ రన్ ఫాస్టర్, నేను వేగంగా పరిగెత్తగలిగేదాన్ని. ఇది సాధ్యమయ్యే విషయమే కాదు, సాధ్యం కానే కాదు. అసలు సాధ్యం కాని విషయాలను చెప్పడానికి ఇటువంటి స్ట్రక్చర్ వాడతాము. ఎలా అంటే ఇఫ్ ఐ వర్ ద సీఎం, నేనే సీఎం అయినట్లయితే నేనేదో చేస్తాను అన్నట్టు అనమాట. కెన్ అంటే చేయగలను. ఈ కుడ్ అనేది కెన్కి పాస్ట్ టెన్స్ అన్నమాట. ఈ కుడ్ అనేది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ తర్వాత మనం V1 వాడాలి. అందుకని మనం V1 వాడాం. ఇక్కడ చూడండి, రన్, ర్యాన్, రన్, రన్నింగ్. V1, V2, V3, V4 మనం V1 వాడాము. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తెలియచేయదు. నెక్స్ట్ పిక్చర్ చూడండి. ఇది ప్రతిదానిని చూపిస్తుంది. ఇట్ ఈస్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానిని. ఇక్కడ మనం టీవీ చూపించాడు, దాంట్లో అన్నీ కనిపిస్తున్నాయని అర్థం. ఇక్కడ షోయింగ్ అనేది V4 వెర్బ్ యొక్క 4th ఫామ్ అనమాట. చూడండి, ఇక్కడ షో, షోడ్, షోన్, షోయింగ్. ఈ రకంగా మనం ఇక్కడ V4 వాడాము. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. మెయిన్ వెర్బ్ వచ్చేసి షోయింగ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది సాధ్యం కాదు. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె మే నెల కోసం ఎదురు చూస్తుంది. షీఈ్ వెయిటింగ్ ఫర్ మే. మే అంటే మే నెల. వెయిటింగ్ అనేది V4. వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్, వెయిటింగ్. నెక్స్ట్ సెంటెన్స్, శరదృతువు వచ్చేస్తుంది. ఆటమ్ ఈజ్ కమింగ్. ఆటమ్ అంటే శరదృతువు. AUTUMN, ఆటమ్ అని చదవాలి. నెక్స్ట్ ఇక్కడ కమ్ అనేది V1 అయితే కేమ్, కమ్, కమింగ్. ఇక్కడ V4 అనేది కమింగ్. ఇక్కడ V4 వాడాము, అంటే కంటిన్యూస్ టెన్స్ వాడాము. నెక్స్ట్ సెంటెన్స్, అతను బీరు తాగుతున్నాడు. హీఈస్ డ్రింకింగ్ బీర్. బీర్ అనేది మీరు చూడవచ్చు పిక్చర్లో. ఇక్కడ డ్రింకింగ్ అనేది V4. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. నెక్స్ట్ మాకు తేనీరు కావాలి. వీ వాంట్ టీ. ఇక్కడ వాంట్ అంటే కావాలి. ఇక్కడ మీరు గమనించాలి, మనం ఇంగ్ ఫామ్ వాడలేదు, అంటే V4 వాడలేదు. ఎందుకు వాడలేదు మీకు చివరిలో చెప్తాను. ఇక్కడ వాంట్ అనేది V1. నెక్స్ట్ సెంటెన్స్, అతడు నారింజ రంగు దుస్తులు ధరించాడు. ఎలా చెప్పాలి? హీఈస్ వేరింగ్ ఆరెంజ్. ఇక్కడ ఆరెంజ్ అంటే ఇక్కడ ఆరెంజ్ రంగు లేదా ఆరెంజ్ రంగు దుస్తులు. ఇక్కడ వేరింగ్ అనేది V4. చూడండి అది. నెక్స్ట్, ఆ బస్సు ఆగుతుంది. ద బస్ ఈజ్ స్టాపింగ్. ఇక్కడ స్టాపింగ్ అనేది V4 మీరు గమనించవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె ఇప్పుడు ఏ పుస్తకము చదవడం లేదు. షీ ఈజ్ నాట్ రీడింగ్ ఎనీ బుక్ నౌ. ఇక్కడ ఎనీ అంటే ఏ పుస్తకము. ఇక్కడ సాధారణంగా ఎనీ అనేది నెగిటివ్తో వాడతాము, నాట్తో వాడతాము. అంటే అక్కడ ఆమె ఏది చదవట్లేదు, ఏ పుస్తకము చదవట్లేదు. ఇక్కడ రీడింగ్ అనేది V4. ఇక్కడ మీరు గమనించండి, చాలా సెంటెన్సెస్ మనం V4లో రాసాము. V4లో రాసినవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్లు అనమాట. నెక్స్ట్, వారు పార్కులో కసరత్తు చేస్తున్నారు. దే ఆర్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద పార్క్. ఇక్కడ ఎక్సర్సైజింగ్ అంటే కసరత్తు చేస్తున్నారు, కసరత్తు చేస్తున్నారు. ఇక్కడ ఎక్సర్సైజింగ్ అనేది V4. ఎక్సర్సైజ్ అనేది V1 అయితే ఎక్సర్సైజింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, అతడు కంప్యూటర్ వాడుతున్నాడు. కంప్యూటర్ అందరికీ తెలిసిందే, కంప్యూటర్ అంటే మీకు తెలుసు. నెక్స్ట్ వర్బ్ యూజింగ్. యూజింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె నాకు సహాయం చేస్తుంది. ఇక్కడ మీ అంటే నాకు సహాయం చేస్తుంది. ఆమె షీఈ్ హెల్పింగ్ మీ. ఇక్కడ హెల్పింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, ఆకాశం నల్లగా మారుతుంది.
ద స్కై ఈజ్ టర్నింగ్ బ్లాక్. బ్లాక్ అంటే నల్లగా. ఇక్కడ టర్నింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె జీవితం గురించి మాట్లాడుతుంది. షీ ఈజ్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఇక్కడ లైఫ్ అంటే జీవితము, టాకింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, ఆ బాలిక తన హోంవర్క్ని పూర్తి చేస్తుంది. ద గర్ల్ ఈజ్ ఫినిషింగ్ హర్ హోంవర్క్. ఇక్కడ ఫినిషింగ్ అనేది పూర్తి చేస్తుంది, V4 అగైన్. నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఒక ఉత్తరం పోస్ట్ చేస్తున్నాడు. హీఈస్ పోస్టింగ్ ఏ లెటర్. పోస్టింగ్ అంటే ఉత్తరం వేయడం, ఉత్తరం పోస్ట్ చేయడం అనమాట. సో పోస్టింగ్ అనేది V4. నెక్స్ట్, ఆమె నన్ను నమ్ముతుంది. షీ బిలీవ్స్ మీ. ఇక్కడ బిలీవ్స్ అనేది వెర్బు, దాని అర్థం నమ్ముతుంది. ఇక్కడ ఇంగ్ ఫామ్ వాడలేదు, అంటే V4 వాడలేదు కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాదు. మరి ఇది V1 వాడాము. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఎందుకు వాడలేదు మీకు చెప్తాను. ఆల్రెడీ ఇంకో సెంటెన్స్ అలాంటిది వచ్చింది, ఆ రెండు కలిపి చెప్తాను. నెక్స్ట్, ఆమె 6 యాపిల్లను లెక్క పెడుతుంది. 6 యాపిల్స్ని లెక్క పెడుతుంది ఆమె. షీ ఈజ్ కౌంటింగ్ 6 యాపిల్స్. ఇక్కడ 6 అంటే 6 తెలిసిందే. కౌంటింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, నేను వ్యాపారం గురించి చదువుతున్నాను. ఐఎమ్ స్టడీయింగ్ బిజినెస్. బిజినెస్ అంటే వ్యాపారం, BUSINESS. ఇక్కడ స్టడీయింగ్ అనేది అగైన్ V4. అతడు పర్యాటకులను మార్గనిర్దేశం చేస్తున్నాడు. హీఈస్ గైడింగ్ ద టూరిస్ట్. టూరిస్ట్ అంటే పర్యాటకులు. మరి గైడింగ్ అనేది V4 వెర్బ్ యొక్క 4th ఫామ్. నెక్స్ట్, వారు వారి విజయాన్ని ఆనందిస్తున్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ సక్సెస్. సక్సెస్ అంటే విజయము. సక్సెస్ SUCCESS. సక్సెస్ అంటే విజయము. ఇక్కడ ఎంజాయింగ్ అనేది V4 అంటే కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, మేము ఒక చిత్రాన్ని తీసుకుంటున్నాము. వీఆర్ టేకింగ్ ఏ పిక్చర్. పిక్చర్ అంటే చిత్రము, PICTURE. పిక్చర్ చిత్రము. టేకింగ్ అనేది అగైన్ V4. నెక్స్ట్, ఆమె అతనితో మాట్లాడుతుంది. షీ ఈజ్ టాకింగ్ విత్ హిమ్. హిమ్ అనేది అతనితో. హిమ్ అంటే అతనితో. టాకింగ్ అంటే మాట్లాడుతుంది, V4. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ యూ. ఇక్కడ ఆఫ్ అంటే నీ గురించి, అంటే నీ. ఇక్కడ ఆఫ్ అంటే యొక్క, అంటే చెందినది అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ మాత్రం గురించి అనే అర్థం వచ్చింది. థింకింగ్ అనేది అగైన్ V4. ఇక్కడ థింకింగ్ అనేది అన్ని సందర్భాల్లోనూ ఇంగ్ ఫామ్లో రాయకూడదు. థింక్ అనేది డైనమిక్ వెర్బ్ కింద, అంటే ఒక యాక్షన్ కింద చెప్పినప్పుడు మాత్రమే థింకింగ్ అనాలి, లేదంటే అక్కడ ఇంగ్ ఫామ్ పెట్టకూడదు. దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె ఒక గొడుగును మోస్తుంది. షీ ఈజ్ క్యారింగ్ ఎన్ అంబ్రెల్లా. UMBRELLA. అంబ్రెల్లా అంటే గొడుగు. ఇక్కడ క్యారింగ్ అనేది V4 అగైన్. అతను భోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు. హీఈస్ ప్రిపేరింగ్ లంచ్. ఇక్కడ ప్రిపేరింగ్ అంటే సిద్ధం చేస్తున్నాడు. అగైన్ ప్రిపేరింగ్ ఈజ్ V4. నెక్స్ట్ సెంటెన్స్, నేను వేగంగా పరిగెడుతున్నాను. ఐ ఆమ్ రన్నింగ్ ఫాస్ట్. ఇక్కడ రన్నింగ్ అంటే పరిగెడుతున్నాను. రన్, ర్యాన్, రన్, రన్నింగ్. ఇక్కడ రన్నింగ్ అనేది V4. ఆ హోటల్ పనివాడు మాకు వడ్డిస్తున్నాడు. ఇక్కడ హోటల్ పనివాడు అంటే ఎవరు? ద వెయిటర్ ఈజ్ సర్వింగ్ దెమ్. ఇక్కడ వెయిటర్ అంటే హోటల్ పనివాడు. ఇక్కడ సర్వింగ్ అంటే వడ్డిస్తున్నాడు. సర్వింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, వారు జనవరి నెలలో సందర్శిస్తారు. దే ఆర్ విజిటింగ్ ఇన్ జాన్యువరి. ఇక్కడ జాన్యువరి అనేది జనవరి నెల. ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విజిటింగ్ అనేది ఇక్కడ ఇప్పుడు చేయట్లేదు, జనవరిలో చేయబోతున్నారు. మరి కంటిన్యూస్ టెన్స్ ఎందుకు చెప్పాము అది కూడా చూద్దాము. విజిటింగ్ అనేది V4. నెక్స్ట్ సెంటెన్స్, ఆమె మాకు బహుమతులు ఇస్తున్నారు. షీ ఈజ్ గివింగ్ అస్ గిఫ్ట్స్. అజ్ అంటే మాకు. అజ్ US అజ్ అంటే మాకు. ఇక్కడ గివింగ్ అంటే గివ్, గేవ్, గివెన్, గివింగ్. గివింగ్ అనేది V4. సెంటెన్సెస్ అయినాయి. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ గురించి ఒకసారి చూసి తర్వాత ఇప్పుడు వరకు చెప్పుకున్న పదాలన్నీ ఒకసారి చూద్దాం. ఏ సెంటెన్స్కైనా సరే ఉండాల్సినవి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఈ చివరిన సబ్జెక్ట్ ఉంది, ఈ చివరిన ఆబ్జెక్ట్ ఉంది, మధ్యలో వెర్బ్ ఉండాలి. ఇక్కడ వెర్బ్ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఈజు, యాము, ఆరు, V4. ఇక్కడ V4 అంటే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్. సో కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాలంటే ఇంగ్ ఫామ్ కంపల్సరీ ఉండాలి. మరి ఈజ్, యామ్, ఆర్ ఎందుకు ఉన్నాయి? మీకు డే 1 వీడియోలో చెప్పాను. సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు డ్రింక్, ఉదాహరణకి డ్రింక్ అనే వర్డ్ తీసుకుంటే V1 రూపంలో మాత్రమే వస్తుంది వెర్బ్. అప్పుడు మాత్రమే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. V1 వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ రాదు అని చెప్పాను. డ్రింక్ అంటే తాగడం అనే యాక్షన్ని తెలియజేస్తుంది, అలాగే అది ప్రజెంట్ టెన్స్ అని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ వెర్బ్కి టెన్సో తెలుస్తుంది, యాక్షను తెలుస్తుంది. కాబట్టి దీనికి హెల్పింగ్ వెర్బ్ అవసరం లేదు. ఇది చూడండి, సింపుల్ పాస్ట్లో డ్రాంక్ అని వాడాము, అది మీరు డే 2లో చెప్పాను.
సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ కూడా అంతే, V2 అనేటప్పటికి అది పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది, అలాగే యాక్షన్ కూడా తెలియజేస్తుంది. కానీ పర్ఫెక్ట్ టెన్స్లో అంటే డే 3 వీడియోలో మనం చెప్పాము, ఇక్కడ V3 వాడాము. V3 ముందు ఖచ్చితంగా హ్యావ్ కానీ హ్యాస్ కానీ వాడాము. ఎందుకని అంటే ఇక్కడ V3 అనేది అది ఏం చేస్తున్నామో చెప్తుంది, యాక్షన్ అంటే తాగడం అనే పని మాత్రమే చెప్తుంది, టెన్స్ని అయితే చెప్పలేకపోతుంది. టెన్స్ కోసం మనం ఏం చేసామంటే అది ప్రజెంట్ టెన్స్ చెప్పడానికి, అది ప్రజెంట్ అని చెప్పడానికి హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడాము. అంటే V3కి హెల్పింగ్ వెర్బ్ అవసరం అయ్యింది. ఈరోజు మనం చెప్పుకునే కంటిన్యూస్ టెన్స్ కూడా అంతే. V4 అంటే డ్రింకింగ్ అనేది కేవలం తాగడం అనే విషయాన్ని మాత్రమే చెప్తుంది, అది ఏ టెన్సో చెప్పట్లేదు. కాబట్టి దీనికి కూడా టెన్స్ కోసము హెల్పింగ్ వెర్బ్ వాడాల్సిందే. ఒక వ్యక్తి 2 కాళ్ళతో నడిచేటప్పుడు అతనికి కర్ర అవసరం లేదు, కానీ ఒకే కాలు ఉండి వేరే కాలు సరిగా పనిచేయట్లేదు అనుకోండి, దానికి సపోర్ట్ కావాలి. అలాగే ఇక్కడ కూడా అంతే, ఈ V3 V4 వచ్చినప్పుడు అవి యాక్షన్ మాత్రమే చెప్తున్నాయి, టెన్స్ అనేది చెప్పట్లేదు. కాబట్టి టెన్స్ కోసం ఒక కర్ర కావాలి, ఊత కర్ర కావాలి, అదే హెల్పింగ్ వెర్బ్. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్కి మనం హెల్పింగ్ వెర్బ్ ఏం వాడాము, హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడి ఆ తర్వాత V3 మనం రాసాం. అదే కంటిన్యూస్ టెన్స్ అయితే యామ్, ఈజ్, ఆర్ వీటిలో ఏదో ఒకటి వాడి V4 అంటే ఇంగ్ ఫామ్ వాడతాం అనమాట. ఇవి ప్రజెంట్ టెన్స్ని మాత్రమే తెలియజేస్తాయి. ఒకవేళ మనం పాస్ట్ టెన్స్ గురించి చెప్పాల్సి వస్తే ఈ హ్యాజ్ అనేది హ్యాడ్గా మారుతుంది, ఈ యామ్, ఈజ్, ఆర్ అనేవి వాజ్ వర్గా మారుతాయి అనమాట. అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అవుతాయి. V4లో ఏ మార్పు రాదు, ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా సరే V4 ఇంగ్ ఫామ్లో అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ఈ కంటిన్యూస్ టెన్స్ అనేది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది సెకండ్ పాయింట్లో ఫ్యూచర్ ప్లాన్స్కి వాడతారని చెప్పాం. దే ఆర్ విజిటింగ్ ఇన్ జనవరి అంటే ఈ సెంటెన్స్లో దే ఆర్ విజిటింగ్ ఇన్ జనవరి అంటే ఫ్యూచర్లో జనవరిలో వాళ్ళు వస్తున్నారు, కానీ అది మాత్రం ఇప్పుడే జరుగుతున్నట్టుగా కంటిన్యూస్లో మాత్రం చెప్తున్నాము. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ని మనం కంటిన్యూస్లో చెప్పవచ్చు ప్రజెంట్ కంటిన్యూస్లో. ఇక నెగిటివ్ సెంటెన్సెస్ థర్డ్ పాయింట్ చూడండి. నెగిటివ్ సెంటెన్స్ అంటే నాట్ ఉపయోగించాలి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెడితే సరిపోతుంది. స్ట్రక్చర్ మీరు చూడొచ్చు, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఎంఆర్ ప్లస్ నాట్ ప్లస్ V4. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ, చాలా ఈజీ. క్వశ్చన్ అనేది కన్ఫ్యూజ్ అవసరం లేదు. హెల్పింగ్ వెర్బ్ని ఫస్ట్ ముందు తీసుకొచ్చేయాలి అంతే. అంటే సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వెర్బ్ రాస్తే ఏ సెంటెన్స్ అయినా సరే మనం క్వశ్చన్గా మార్చవచ్చు. అది కూడా చాలా ఈజీ. ఇంకా లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇందాకించి ఏదో చెప్తానంటున్నాను కదా, ఇదే స్టేటివ్ వర్బ్స్. ఉదాహరణకి స్టేట్ని కండిషను లేదా ఫీలింగు, స్థితి, స్టేట్ అంటే స్థితి లేదా కండిషను, ఫీలింగ్స్, వీటిని చెప్పేటప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్ రాయకూడదు. ఎందుకంటే అవి స్టేటివ్ వెర్బ్స్. స్టేటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, డైనమిక్ వెర్బ్స్ అంటే ఒక పని జరగడాన్ని సూచిస్తాయి. ఉదాహరణకి ఇక్కడ ఉన్న పెన్ను తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాను, పెన్ మూవ్ అయింది. ఇలా మూవ్ అవడాన్ని, ఇలా ఏదైనా పని చేయడాన్ని డైనమిక్ అంటాము. కానీ స్టేటివ్ వెర్బ్స్ అనేవి ఉదాహరణకి తెలుసుకోవడం, నమ్మడం లేదా వాంట్, ఇక్కడ చూడండి, ఇక్కడ నో, బిలీవ్, వాంట్, లైక్, లవ్, ఇవి దేని తెలియజేస్తాయి అంటే ఈ యొక్క ఫీలింగ్స్ని కానీ స్టేట్ని కానీ తెలియజేస్తే తప్ప ఒక యాక్షన్ని తెలియచేయవు. ఇలాంటి సందర్భంలో మనం ఇంగ్ ఫామ్ వాడకూడదు. అందుకని ఈ సెంటెన్స్ చూడండి, షీ బిలీవ్స్ మీ. ఇక్కడ బిలీవ్ అని రాసాం అంటే V1 రాసాం, అంటే V1 పక్కన ఎస్ పెట్టాం అనుకోండి, అది కూడా V1. మరి ఇలాంటి సందర్భంలో కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. ఇక్కడ బిలీవ్ పక్కన ఎస్ పెట్టాము, బిలీవ్ అనేది V1, ఎస్ పెట్టాం కాబట్టి అది ఒక్కొక్కసారి V5 అని కూడా అంటుంటారు. ఇక్కడ మీరు ఈ సెకండ్ సెంటెన్స్లో కూడా చూడొచ్చు, వీ వాంట్ టీ. ఇక్కడ కూడా వాంట్ వాడాం, V1 వాడాం, వాంటింగ్ వాడలేదు. ఎందుకంటే ఇది కూడా స్టేటివ్ వెర్బ్, డైనమిక్ కాదు. ఇక్కడ ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ యూ. ఇక్కడ థింక్ అనేది స్టేటివ్ వెర్బ్ అయినప్పటికీ ఒక పనిలాగా డైనమిక్గా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు థింకింగ్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ రూల్ ఏంటంటే స్టేటివ్ వెర్బ్స్ని స్టేటివ్ లాగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్ వాడకూడదు. కొన్ని సందర్భాల్లో డైనమిక్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంగ్ వాడవచ్చు. కానీ ఎక్కువ సందర్భాల్లో మాత్రం స్టేటివ్ వెర్బ్స్కి ఇంగ్ అయితే రాదు, కంటిన్యూస్ టెన్స్ వాడకూడదు. నెక్స్ట్ ఇక్కడ V4కి హెల్పింగ్ వెర్బ్ ఉండాలన్నాం. మరి ఏం వాడాలంటే ఇక్కడ చూడండి, ఐ వచ్చినప్పుడు యామ్ వాడాలి, వి, యు, దే వచ్చినప్పుడు ఆర్ వాడాలి, హీ, షీ, ఇట్కి ఈజ్ వాడాలి. మీకు తెలుసు ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా మీరు గమనించండి, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాం, హ్యావ్ వాడకుండా. ఇక్కడ హీ బదులు అంటే వ్యక్తి పేరు రాజు అని వచ్చినా, షీ బదులు రాణి అని వచ్చినా, లేదా ఇటు బదులు ఏదైనా వస్తువు పేరు వచ్చినా సరే అవి కూడా మనం హీ, షీ, ఇట్గానే చూడాలి. ఆ పక్కన మనం ఈజే వాడాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సింగులర్కి ఈజ్ వాడాలి, ప్లోరల్కి ఆర్ వాడాలి, యామ్ పక్కన మాత్రం ఎప్పుడు, ఐ పక్కన మాత్రం ఎప్పుడు యామ్ వాడాలి. ఇప్పుడు ఫైనల్గా వర్డ్స్ లిస్ట్ చూసేద్దాం.
గలను కుడ్, ప్రతి దానిని ఎవ్రీథింగ్, మే నెల మే, శరదృతువు ఆటమ్, బీర్ బిఈఆర్ బీర్, కావాలి వాంట్, నారింజ రంగు ఆరెంజ్, ఆగుట స్టాప్, ఏ లేదా ఏదైనా ఎనీ, వ్యాయామము ఎక్సర్సైజ్, కంప్యూటర్, నాకు లేదా నన్ను మీ, నలుపు బ్లాక్, జీవితం లైఫ్, పూర్తి చేయుట ఫినిష్, ఉత్తరం వేయు పోస్ట్, నమ్ముట బిలీవ్, 6 వ్యాపారం బిజినెస్, పర్యాటకులు టూరిస్ట్, విజయం సక్సెస్, చిత్రము పిక్చర్, అతనితో లేదా అతనిని హిమ్, యొక్క గురించి ఆఫ్, గొడుగు అంబ్రెల్లా, సిద్ధం చేయు ప్రిపేర్, పరిగెత్తు రన్, హోటల్ పనివాడు వెయిటర్, జనవరి నెల జాన్యువరి, మాకు లేదా మమ్మల్ని అజ్. లెసన్ పూర్తయిందండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.